హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రమాదేవి వాళ్ళ గార్డెన్లో వెలసిన పుట్టని గుణపంతో పగల కొట్టాలి అనుకొని ముందుకి వస్తూ ఉంటే సడన్గా అందులో నుండి నాగమ్మ బయటికి వస్తారు. ఒక్కసారిగా నాగమ్మని చూసి గడగడ వణికిపోతుంది రమాదేవి. వణికిపోయి ఇంకా అలా వెనకడుగు వేస్తుంది. నాగమ్మ బుసలు కొడుతూ ఉంటుంది రమాదేవిని చూసి. అమ్మగారు, నాగమ్మని క్షమించమని అడగండి అమ్మగారు, నాగమ్మకి నమస్కారం చేయండి అమ్మగారు అని అంటుంది చంద్రిక. వెంటనే రమాదేవి గుణపాన్ని పడేసి నాగమ్మకి నమస్కారం చేసుకుంటుంది. ఇంకలా నాగమ్మ చూస్తూ ఉంటుందన్నమాట రమాదేవి వైపు. రమాదేవి లోపలికి వెళ్ళిపోతుంది. హర్షవర్ధన్కి జరిగిందంతా తెలుస్తుంది. రమా, ఏంటి, నేను విన్నది నిజమేనా? పుట్ట వెలిస్తే పగల కొట్టడానికి గుణపాన్ని తీసుకువెళ్ళావా? నువ్వు అసలు మనిషిలాగే ఆలోచిస్తున్నావా? నాగమ్మ మన ఇంటి దగ్గర పుట్ట కట్టుకుంది అంటే అది చాలా మంచిది అని ఎప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలాంటిది నువ్వు పగల కొట్టాలని ఎలా అనుకున్నావు రమా అని అడుగుతారు హర్షవర్ధన్. అంటే తెలియక చేశాను హర్ష, కానీ ఇదంతా కొంతమంది ప్లాన్ ఏమోనని నాకు అనిపిస్తుంది అని చంద్రిక అండ్ చామంతి వైపు చూస్తూ చెప్తుంది. రమాదేవి, ప్లాన్ కాదు, ఏమీ కాదు. అయితే మన రాజగురువు గారిని ఒకసారి పిలిపిస్తాను, అసలు పుట్ట ఎందుకు వచ్చింది అనే కారణం అనేది తెలుసుకుందామని చెప్పి ఇంకా అలా రాజగురువుకైతే కాల్ చేస్తారు. సో రాజగురువు గారు చామంతి వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. రమాదేవి జరిగిందంతా చెప్తుంది. ఇంక వెంటనే రమాదేవి చెప్పడం వల్ల మొత్తం వింటారు. చూడండమ్మా, మీరు చెప్పినందువల్ల, నాకు దివ్య దృష్టి ఉండడం వల్ల నేను ఒక్కటే అనుకుంటున్నాను, ఆ పుట్ట సామాన్యమైన పుట్ట కాదు. నాగమ్మ మిమ్మల్ని ఆశీర్వదించింది కాబట్టే మీ ఇంటి ముందు ఆ పుట్ట అనేది వెలిసింది. కాబట్టి మీరు సంతోషంగా ఉండాలి అనే నాగమ్మ ఎప్పుడూ కోరుకుంటుంది అని చెప్పి పాపం చెప్తారనమాట. అలా హ్యాపీగా రాజగురువు గారు ఆ మాటలు విని రమాదేవి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతకీ ఈ అమ్మాయి అనేసరికి, ఈ అమ్మాయి నిష, మా ప్రేమ్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కాబట్టి తన్ని మీరే మీరే ఆశీర్వదించాలి అని, నిషా వెళ్ళు ఆశీర్వాదం తీసుకో అని ఇంకా అలా వెంటనే తనైతే ఆశీర్వాదానికి వంగుతుంది. కానీ రాజగురువు గారికి దివ్య దృష్టితో అంతా చూసేస్తారు. లైక్ ఆవిడ ప్రెగ్నెంట్ అని నిషా అందరి ముందు చెప్పడం కానీ, చెప్పిన తర్వాత ప్రేమ్ చామంతిల పెళ్ళి ఆల్రెడీ యాడ్ షూట్లో జరిగిపోవడం కానీ, ఇదంతా ఆయన దివ్య దృష్టితో మొత్తం చూసేస్తారు. చూసి నిషాకి తన ఆశీర్వాదాన్ని ఇవ్వకుండానే అక్కడి నుండి లేచి వెళ్ళిపోతారు. రాజగురువు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నిషా, రమాదేవి అలా చూస్తూ ఉంటుంది. ఇంకా అలా నిషాని వదిలేసి వెళ్ళబోతుంటే చామంతి ఏమో అలా చూస్తూ ఉంటుంది రాజగురువు వైపు. చామంతి వైపు చూస్తారు రాజగురువు. చూసి నువ్వు అని అంటారు. తను ఇంటి పని మనిషి గురుగారు అని అంటుంది రమాదేవి. ఇంకా వెంటనే రాజగురువు చామంతితో, నీతో కాస్త మాట్లాడాలి, బయటికి రామ్మా అని పిలిచి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంక వెంటనే చామంతి వైపు చూస్తుంది నిషా. ఏంటే ఆయన నేమ్ మాయ చేశావు అని అడుగుతుంది. ఏమ్మా, మాటలు కొంచెం మర్యాదగా రానివ్వు. అయినా రాజగురువు గారిని మాయ చేయడం ఏంటమ్మా? నిషా, నీ సంస్కారం ఇదేనా? నీకు మీ ఇంట్లో నేర్పించింది ఇదేనా అని అంటారు. అది కాదు అంకుల్, వద్దమ్మా, ఇంక నువ్వేమీ మాట్లాడద్దు. పనివాళ్ళు కదా అని వాళ్ళు తక్కువ చేసి చూడడం, తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. అమ్మా చామంతి, నిన్ను గురువుగారు ఎందుకు పిలిచారో ఏంటో, వెళ్ళమ్మా అని అంటారు. అలాగే అయ్యగారు అని ఇంకా అలా వెళ్తుందనమాట పాపం చామంతి. వెళ్ళేసరికి గురువుగారిని కాళ్ళకి ఆశీర్వాదం అడుగుతూ ఇంకా కాళ్ళు మొక్కుతుంది చామంతి. అలా ఇంకా ఆయన దివ్య దృష్టితో చామంతి తలపై చేయి పెట్టి దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదిస్తారు. ఒక్కసారిగా చామంతి షాక్ అయిపోతుంది. కానీ గురువుగారు నాకు అని అంటుంది. చూడమ్మా చామంతి, నాకు ఏం జరిగిందో అంతా అవగతమైంది. నీకు లోపల ఉన్న ఈ ఇంటి వారసుడికి పెళ్ళి ఎప్పుడో దేవతలు నిశ్చయించినట్టుగా జరిగిపోయింది కదూ అని అంటారు. ఒక్కసారిగా ఇంకా చామంతి అలా షాక్లో ఉండిపోతుంది. అంటే అది అని అనేలోపు, చూడమ్మా, నువ్వు నా దగ్గర ఈ విషయాన్ని దాచిపెట్టచ్చు, కానీ
ఆ దైవం మీకు అనుకునే ప్రణాళికతో మీ పెళ్ళిని జరిపించింది. కొద్ది రోజులు మీకు ఈ ఎడబాటు తప్పదు, కానీ ఏదో ఒక రోజు మీ బంధం బయటపడుతుంది. నువ్వు ఈ ఇంటి చిన్న కోడలిగా అడుగుపెట్టి ఈ ఇంటి వారసత్వాన్ని కాపాడుతూ ఈ తరాన్ని ముందుకి తీసుకువెళ్ళే అంత స్వచ్ఛమైన మనసు నీకు మాత్రమే ఉంది. అందుకే ఆ దేవుడు నీకు కష్టాలన్నీ తొలగించి నిన్ను ఇంటి చిన్న కోడలిగా త్వరలోనే ఒప్పుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి అని ఇంకా అలా తనకి కుంకుమనిచ్చి అక్షింతలు వేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు రాజగురువు గారు. ఇంకా అలా చామంతి లోపలికి వస్తుంటే నిషా, ఏయ్ ఏంటే, ఏం జరుగుతుంది అని అంటుంది. ఏం లేదు నిషామ్మ అని అంటుంది. మరి తలపై ఆ అక్షింతలేంటి? అంటే నువ్వు ఆ గురువుగారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నావా అని అడుగుతుంది. చూస్తుంటే అర్థమవుతుంది కదా నిషా, ఆశీర్వాదం తీసుకుంది అని అంటుంది రోజా. వెంటనే రమాదేవి, అంటే ఆయన్ని నువ్వు ఆశీర్వాదం తీసుకునేలా చేసావన్నమాట, నిషా ఆశీర్వాదం తీసుకోకుండా చేసావన్నమాట. ఏయ్ ఆ కుంకుమ ఇవ్వే అని అంటుంది నిషా. వద్దమ్మా, ఇది నాకిచ్చిన కుంకుమ అని అంటారు. ఏయ్ ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? ప్రేమ్ నావాడు, నాకు ఆశీర్వాదం ఇవ్వాలి, ఆయన ఎందుకో ఇవ్వలేదు, ఆ కుంకుమ ఇవ్వం అని చెప్పి ఇంకా గట్టిగా కుంకుమని లాక్కోబోతూ ఉంటే ఒక పెద్ద గాలి అనేది వస్తుంది. ఇంకా గాలి వచ్చి అలా ఆ పుట్టలో నుండి మళ్ళీ నాగమ్మ బయటకు వచ్చేసరికి ఒక్కసారిగా వణికిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిషా. నాగమ్మ, మళ్ళీ నన్ను కాపాడావు అని పాపం చామంతి నమస్కారం పెట్టుకొని అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా రోజా, రాజమణిహారం నా దగ్గరే ఉంది, పట్టాభిషేకం కూడా జరుగుతుంది, ఇదే విషయాన్ని ఉపేంద్రతో మాట్లాడేశాను కాబట్టి ఇంకా మిగిలినది రాజమణిహారం దొంగతనం అవ్వడమే, అదే కావాలి అని వెంటనే కొంతమంది రౌడీలకైతే కాల్ చేస్తుంది. ఆ రౌడీలేమో హలో మేడం అని అంటారు. రేయ్, నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, రాజమణిహారాన్ని దొంగతనం చేయాలి, అలాగే వెనక సందులో నేను వస్తాను, అప్పుడు నాకే మీరు ఇచ్చేయాలి, లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా, చంపేస్తా మిమ్మల్ని. ఆ రాజమణిహారం ఎవరి చేతిలో పడితే వాడి చేతికి వెళ్ళకూడదు, వెళ్ళిందంటే మీరు ఖచ్చితంగా పైకి పోతారు, అర్థమైందా అని అంటారు. మేడం, ఇంత పెద్ద రిస్క్ మాకు ఎందుకు ఇస్తున్నారు మేడం, మేము దొంగతనం చేయలేం మేడం అని అంటారు. ఏయ్, నేను చెప్తున్నాను కదా, మీరు ఊహించినంత డబ్బు ఇస్తాను, చేయండి, అర్థమైందా అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. కాల్ కట్ చేస్తుంది రోజా. ఇక ఈరోజు రాజమణిహారం దొంగతనం జరుగుతుంది, అప్పుడు 100 కోట్లు నా చేతికి వస్తాయి, ఎస్ ఇదే కరెక్ట్ అని ఇంకా అలా రోజా అయితే పక్కా ప్లాన్తో ఒక వే అనేది రెడీ చేసుకుంటుంది. ఇది ఇలా ఉండగా మిడ్ నైట్ అవుతుంది. ఎందుకో చామంతికి నిద్ర పట్టదు. ఇంకా తన కళ్ళకి ఏదో లైటింగ్ ఉన్నట్టు, మెరుపులు ఉన్నట్లు అనిపిస్తుంది. ఏంటి నాకెందుకు ఏదోలా అనిపిస్తుంది, నిద్రే పట్టడం లేదే అని పాపం అలా చామంతి లేచి చూస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే కొంతమంది రౌడీలైతే కాంపౌండ్ వాల్లోకి ఎంటర్ అయ్యి రేయ్ రండ్రా, ఇవాళ ఏది దొరికినా దోచుకొని వెళ్ళాల్సిందే అని ఇంకా అలా మొత్తం అన్నీ కలిపి ఇంకా దొంగతనం చేస్తూ, అంటే డౌట్ రాకుండా వేరే కూడా దొంగతనం చేయాలి కాబట్టి ఇంకా అలా వేరే వాటిని కూడా దొంగతనం చేయడానికి ఫిక్స్ అయితే అయిపోతారు. అలా ఇంకా దొంగతనం చేస్తూ ఉంటే అప్పుడే రోజా రూమ్కి వచ్చి రాజమణిహారాన్ని కూడా దొంగలించి అలా తీసుకు వెళ్ళబోతుంటే చామంతి ఒక్కసారిగా అక్కడికి వచ్చి షాక్ అయిపోతుంది. రేయ్, ఎవర్రా మీరు, ఏం దొంగతనం చేయాలనుకుంటున్నారా, వేయండ్రా, మర్యాదగా రాజమణిహారాన్ని ఇవ్వండి అని అడుగుతారు. ఏయ్ ఎవరు నువ్వు, తప్పుకో అని అంటారు. తప్పుకోండ్రా ప్రేమ్ బాబు అని పిలిచేలోపు ఇంకా రాడ్డుతో చామంతి తలపై కొడతారు. ఒక్కసారిగా పాపం చామంతికి తల తిరిగిపోతుంది. వెంటనే స్పృహ కోల్పోయి పడిపోతుంది. అమ్మో, ఈ అమ్మాయి కనిపెట్టేసేది, కానీ ఇప్పుడు అయిపోయిందిరే, రేయ్ పదండ్రా త్వరగా వెళ్దాం అనేసరికి ఇంకా రోజా కూడా రేయ్ ఎంతసేపురా, త్వరగా వెళ్ళండి అని చెప్పి పంపిస్తూ ఉంటే అమ్మ నాగమ్మ నువ్వే కాపాడాలి, రాజమణిహారాన్ని నువ్వే కాపాడాలి అని పాపం చామంతి మెల్లగా అలా కళ్ళు మూసేసరికి ఒక్కసారిగా పుట్టలో నుండి నాగమ్మ
బయటికైతే వస్తుంది. బయటికి వచ్చి ఇంకా అలా బుసలు కొడుతూ ఆ రౌడీల దగ్గరికైతే వెళ్తుంది. రౌడీలు పాము అని చెప్పి గట్టిగా అరుస్తారనమాట స్నేక్ని చూసి. ఇంకా నాగమ్మ వాళ్ళని వెంటాడి వెంటాడి వేటాడుతూ ఉంటుంది. అప్పుడే చంద్రిక వీళ్ళందరూ ఆ అరుపులకి బయటకు వచ్చేస్తారు. రమాదేవి, హర్షవర్ధన్ అందరూ బయటికి వచ్చి ఇంక చూస్తూ ఉంటే ఇంకా అలా నాగమ్మ అయితే తరిమి తరిమి కొడుతూ ఉంటుంది వాళ్ళని. ఇంకా వాళ్ళని కాటు కూడా వేసేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా అదంతా ఇంక చూస్తూ, రేయ్ నిజం చెప్పండి, ఎవర్రా మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పింది? దొంగతనం చేయడానికి వస్తారా మా ఇంటికి అని చెప్పి ఇంకా అలా అరుణ్ అండ్ ప్రేమ్ ఇద్దరూ ఆ రౌడీలని బాగా కొడతారు. ఇంకా అలా చామంతిని ప్రేమ్ అయితే వెళ్ళి వాటర్ కొడతాడు. వెంటనే చామంతి పైకి లేస్తుంది. బాబు, రాజమణిహారం అని అంటుంది. రాజమణిహారం ఏంటి చామ్ అని అడుగుతారు. అవును బాబు, రాజమణిహారాన్ని వీళ్ళు దొంగతనం చేయాలనుకున్నారు అనేసరికి ఇంకా అలా రాజమణిహారం అయితే కనబడుతుంది. వెంటనే ఇంకా అలా చూస్తూ ఉంటారు హర్షవర్ధన్ వాళ్ళైతే. ఇంకా రాజమణిహారం తీసుకుంటుంది చామంతి తన చేతుల్లోకి. ఏంటమ్మా రోజా, ఇంత నిర్లక్ష్యంగా ఉంటావా? రే ప్రేమ్, పోలీసులకు కాల్ చేయరా, వీళ్ళు వస్తారనేసరికి ఇంకా అలా వాళ్ళైతే అక్కడి జంప్ అయిపోతారు. ఇంకా అలా నాగమ్మని చూస్తూ ఉంటుందన్నమాట చామంతి. అమ్మ నాగమ్మ, ఇవాళ నువ్వు లేకపోతే ఈ పరమ పవిత్రమైన ఈ రాజమణిహారాన్ని దొంగలు ఎత్తుకు వెళ్ళిపోయేవారు. కొంతమంది నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగింది, మమ్మల్ని క్షమించమ్మా అని నాగమ్మ పాపం అలా నాగమ్మని చేతులెత్తి మొక్కుతుంది చామంతి. అదంతా విని హర్షవర్ధన్, అమ్మా రోజా, నువ్వు ఇంత అజాగ్రత్తగా ఎలా ఉంటావు? అయినా ఇన్సూరెన్స్ చేయించిన రెండో రోజే ఇంట్లో దొంగలు పడ్డమేంటి? డైరెక్ట్గా వచ్చి ఇలా రాజమణిహారాన్నే ఎత్తుకు వెళ్ళాలనుకోవడం ఏంటి? ఇదంతా చూస్తుంటే ఏదో డౌట్గా ఉంది అని అంటారనమాట హర్షవర్ధన్. ప్రేమ్ వెంటనే, కరెక్ట్ నాన్న, మీరు చాలా కరెక్ట్గా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కరెక్ట్గా 100 కోట్లు ఇన్సూరెన్స్ జరిపించిన రోజే ఇదంతా జరిగింది అంటే దానికి ఏదో కారణం ఉంది అని నాకు అనిపిస్తుంది నాన్న అని తేడాగా అంటే కావాలనే రోజానే పెట్టించిందేమోనని చూస్తూ ఉంటారు. వెంటనే రోజా, అదేంటి మావయ్య గారు అలా అంటారేంటి మీరు? అయినా ఇప్పట్లో మనం చూస్తున్నాం కదా ఎంతమంది ఎలా ఉంటున్నారో. చూడండి, ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర నుండి కాంటాక్ట్ నెంబర్స్ తీసుకొని ఏ విలువైన వస్తువు వీళ్ళ ఇంట్లో ఉందని తెలుసుకొని దొంగతనం చేస్తున్నారని ఈ మధ్య న్యూస్ పేపర్స్లో, టీవీల్లో కూడా వస్తుంది. అలానే వీళ్ళు కూడా చేసుంటారేమో అని అంటారు. అవును హర్ష, లేకపోతే పాపం రోజాకేం తెలుసు చెప్పు? రోజా ఎందుకు ఇలా చేస్తుంది? అయినా రోజానే కావాలని పెట్టించుకుంటుందా ఏంటి? అలా ఏం కాదు కదా. ఇదంతా కరెక్ట్ కాదు హర్ష. ఏదో మన దురదృష్టం కొద్దీ అలా దొంగలు పడ్డారు. మన అదృష్టం కొద్దీ రాజమణిహారం మన ఇంట్లోనే ఉంది. కాబట్టి రోజా, అది నీ దగ్గర ఉండడం సేఫ్ కాదు. కాబట్టి ఇప్పుడు రాజమణిహారం మా దగ్గరే ఉంటుంది అని అంటుంది రమాదేవి. ఒక్కసారిగా ఇంకా అలా చామంతి షాక్లో ఉండిపోతుంది. హర్షవర్ధన్, రమా వద్దు, ఎందుకంటే రాజమణిహారం నువ్వు దొంగతనం చేశావని ఒకసారి రోజా నీపై నింద వేసింది. అంత నమ్మకం లేనిటప్పుడు నీ ఆత్మాభిమానాన్ని చంపుకొని రాజమణిహారం నీ దగ్గర ఉంచడం కరెక్ట్ కాదు అమ్మా చామంతి అని అంటారు. అయ్యగారు అని అంటుంది. వెంటనే రాజమణిహారం తీసుకొని చామంతి చేతిలో పెడతారు హర్షవర్ధన్. ఒక్కసారిగా రమాదేవి, హర్ష, రమా నువ్వాగు, నేను చెప్పేది చేయని. చూడమ్మా, నువ్వు రాజావారికి రాణి వారికి చాలా ఆప్యాయంగా ఉంటావు. వాళ్ళ బాగునే ఎప్పుడు కోరుకుంటావు. నాకు తెలుసు నీ గురించి. నువ్వంటే ఎంత నమ్మకమో కూడా నాకు తెలుసు. కాబట్టి నేను నీకు ఒక ముఖ్యమైన పనిని అప్పచెప్తున్నాను. ఈ రాజమణిహారాన్ని దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత నీదేనమ్మా, నీదే అని హర్షవర్ధన్ చేతుల మీదుగానే ఇంకా అలా హ్యాపీగా చామంతికి రాజమణిహారాన్ని అప్పచెప్తారు. ఒక్కసారిగా చామంతి ఆ రాజమణిహారాన్ని చేతుల్లోకి తీసుకొని కళ్ళకి అద్దుకుంటుంది. అద్దుకొని పాపం అలా చూస్తూ ఉంటుందన్నమాట చామంతి. రోజా వైపు చాలా గర్వంగా చూస్తుంది చామంతి. రోజా ఏమో, తిరిగి ఈ రాజమణిహారం దీని చేతికే వెళ్ళింది, ఇదంతా ఎందుకు జరిగింది అని చాలా కోపంగా ఫీల్ అవుతుంది రోజా. ఇంకా చామంతి కళ్ళకు అద్దుకొని ఆ రాజమణిహారాన్ని తీసుకొని ఇప్పుడు మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది
అని పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చామంతి. ఇంకా రాజమణిహారాన్ని ఒక సీక్రెట్ ప్లేస్లో దాచి పెట్టుకుంటుంది. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ అయితే పాస్ అవుతాయి. ఉపేంద్ర రోజాకి కాల్ చేస్తాడు. హలో రోజా గారు, ఏంటి 100 కోట్లు రెడీయా? దొంగతనం చేసేశారా? ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేసాయా అని అడుగుతారు. ఏంటి వచ్చేది నా బొంద, ఇన్సూరెన్స్ డబ్బులు కాదు కదా, కనీసం రూపాయి కూడా రాలేదు అని అంటుంది. ఏమైంది అని అడుగుతారు. ఏమైందేంటి, చామంతి చేతికే మళ్ళీ రాజమణిహారం వెళ్ళిపోయింది. దొంగతనం చేయించడానికి రౌడీలను పెడితే ఒక నాగమ్మ వచ్చి వాళ్ళందరినీ కాటేసేసింది అని అంటారు. అబ్బో, అంటే రాజమణిహారం నీలాంటి నీచురాలి చేతికి వెళ్లకుండా దేవుడు అడ్డుపడ్డాడనమాట అని అంటారు. ఏంటి ఉపేంద్ర ఎక్కువగా మాట్లాడుతున్నావు అని అంటారు. నేను చాలా తక్కువగానే మాట్లాడుతున్నాను రాణిగారు. సరే, అదంతా పక్కన పెట్టండి. నా 100 కోట్లు ఉంటేనే మీకు సాక్ష్యాలు వస్తాయని తెలుసు కదా, ఎప్పుడు ఇస్తున్నారు నా 100 కోట్లు అని అడుగుతారు. చూడు రోజా, నీకు నేను 3 డేస్ మాత్రమే టైం ఇస్తున్నాను. ఈలోపు నాకు 100 కోట్లు ఇవ్వకపోతే నువ్వు యువరానివని నిరూపించే సాక్ష్యాల్ని కూడా నేను తగలపెట్టేస్తాను. అప్పుడు నువ్వేమీ చేయలేవు అని అంటారు. ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది. అవును, నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. కాబట్టి నీ జాగ్రత్తలో నువ్వు ఉండి 3 డేస్లో 100 crores రెడీ చేసుకో రోజా, నీపైనే నా ఆశలన్నీ అని చెప్పి అక్కడి నుండి కాల్ కట్ చేసేస్తాడు. వెంటనే ఉపేంద్ర రోజా ఏమీ చేయలేని అయోమయ స్థితిలో పడిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.